Yeah, hi everyone. Good morning. Let me share my screen. ఓకే. సో ఈరోజు మనం ఒక మేము ఫేస్ చేసిన ఒక రియల్ టైమ్ సినారియోస్ గురించి ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను ఫేస్ చేసిన సినారియో ఏంటి అంటే యాక్చువల్గా మనకు వ్యాలిడేషన్ రూల్స్ ఉంటాయి. అవునా? సో మనకు వ్యాలిడేషన్ రూల్స్లో బేస్డ్ ఆన్ ద రికార్డ్ టైప్ ఒక రికార్డ్ టైప్ని బేస్ చేసుకొని కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీగా ఉన్నాయా లేదని మనం చెక్ చేయాలి. ఇందులో ఏముంది, ఇది చాలా సింపుల్ సినారియో కదా అని మీరు అనుకోవచ్చు. అవునా? సో అందులో కాంప్లికేషన్స్ ఏమంటే నేను చెప్తాను చూడండి. సో లెట్స్ సే నేను కేస్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? సో కేస్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే మనం లెట్స్ సే ఏదైనా ఒక కేసు ఓపెన్ చేయండి. సో ఇప్పుడు కేసు చూస్తే సరే, కేసులో ఇప్పుడు స్టేటస్లో నేను వర్కింగ్ అని పెట్టుకున్నాను అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ వర్కింగ్ అని ఒక వాల్యూ తీసుకుంటున్నాను. సో వర్కింగ్ అనే వాల్యూ తీసుకున్నప్పుడు సో నాకు ఒక 3 to 4 ఫీల్డ్స్, ఓకేనా, 3 to 4 ఫీల్డ్స్ నాకు మ్యాండేటరీ అవ్వాలి. అది కూడా అవి ఎలాంటి ఫీల్డ్స్ అంటే లైక్ రిచ్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్ నాకు మ్యాండేటరీ అవ్వాలి. ఓకేనా? అవి కూడా ఏం కావాలి నాకు? రిచ్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్ మాత్రమే నాకు మ్యాండేటరీ అవ్వాలి. అంటే మనం నార్మల్గా ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం కదా, ఆ ఫీల్డ్స్లో మనకు డేటా టైప్ వచ్చేసి రిచ్ టెక్స్ట్ ఏరియా ఉండాలి. ఓకేనా? సో అవి తీసుకున్నప్పుడు మనకు బై డిఫాల్ట్గా మనం ఏం చేస్తాం, ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుంటాం. వాలిడేషన్ రూల్స్లో ఏదైనా ఒక ఫీల్డ్లో వాల్యూ ఉందా లేదని మనం చెక్ చేసుకోవడానికి ఏం చేస్తాం, ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుంటాం. అవునా? సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ వాలిడేషన్ రూల్ మనకు వర్క్ అవ్వట్లేదు. ఓకేనా? సో వర్క్ కాలేదు. సో మీరు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు అది మనకు వాలిడేషన్ రూల్కి వర్క్ అవ్వలేదు. సో ఎందుకు వర్క్ అవ్వలేదు అని మనం గూగుల్‌లో ట్రై చేస్తే దానికి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు దొరికాయి అన్నమాట. అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ సే గో టు ఆబ్జెక్ట్. ఫర్ టైమ్ బీయింగ్ ఒక రికార్డ్ టైప్ నేను క్రియేట్ చేస్తాను. సో లెట్స్ సే కేస్ ఆబ్జెక్ట్ కదా. సో రికార్డ్ టైప్స్కి వెళ్తే ఇక్కడ నాకు 0 రికార్డ్ టైప్స్. ఓకేనా? సో అది కూడా నాకు స్పెసిఫిక్గా ఒక రికార్డ్ టైప్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవునా? సో లెట్స్ సే న్యూ ఒక రికార్డ్ టైప్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ లేదు కాబట్టి లెట్స్ క్రియేట్ ఒక సపోర్ట్ ప్రాసెస్. ఏం సపోర్ట్ ప్రాసెస్? అర్థం కాకపోతే అడగండి మధ్యలో. ఓకే, న్యూ సపోర్ట్ ప్రాసెస్. సరే, సేమ్ ఒక సపోర్ట్ ప్రాసెస్ అయితే క్రియేట్ అయిపోయింది. రైట్ నౌ గో బ్యాక్. ఒక రికార్డ్ టైప్ అయితే మనం క్రియేట్ చేసుకుందాం. నౌ రికార్డ్ టైప్స్. నౌ ట్రై టు క్రియేట్ వన్ న్యూ. ఓకే, సో లెట్స్ సే మాస్టర్. నేను ఇక్కడ ప్రపోజల్ అని ఒక రికార్డ్ టైప్ ఇస్తున్నాను. ఓకేనా? ఇది రియల్ టైంలో యూజ్ చేసిన నేమ్, ఇది ప్రపోజల్ అని. ఓకేనా? సో ప్రపోజల్ ఒక నేను ఇస్తున్నా. సో బై డిఫాల్ట్గా మాస్టర్ కాబట్టి అన్నిటికీ యాక్టివ్లో ఉంటుంది. సో బై డిఫాల్ట్గా కేస్ లేఅవుట్ కస్టమ్ చేస్తున్నాం. నో సేవ్. So if you want to create one more record type, yes, you can create. సో మాస్టర్ తీసుకోండి అగైన్. సో ఇక్కడ నాకు ప్రపోజల్ తీసుకున్నాం కదా. సో ప్రపోజల్ తర్వాత ఇంకొక రికార్డ్ టైప్ నేమ్ వచ్చేసి మనకు అడ్వర్టైజింగ్ అనుకోవచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సరే రాలేదా? ఓకే, లెట్స్ సే అడ్వైజ్ అని ఒక రికార్డ్ టైప్ ఉంది అనుకోండి. ఓకేనా? సో యాక్టివ్ అందరికి ఇచ్చేస్తున్నా బై డిఫాల్ట్. సరే, సో ఇప్పుడు నాకు 2 రికార్డ్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా కేస్ లేఅవుట్ కస్టమ్ చేస్తున్నా. సేమ్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ 2 రికార్డ్ టైప్స్లో ఒక రికార్డ్ టైప్ అయినప్పుడు, ఓకేనా, ఈ 2 రికార్డ్ టైప్స్లో ప్రపోజల్ అనే రికార్డ్ టైప్ అయినప్పుడు దాంతో పాటుగా స్టేటస్ అనేది వర్కింగ్గా ఉన్నప్పుడు నాకు 3 ఫీల్డ్స్ బ్లాంక్ అవ్వాలి. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 3 న్యూ ఫీల్డ్స్ క్విక్లీ. న్యూ. సో ఇక్కడ ఏరియా వచ్చేసి రిచ్ టెక్స్ట్ ఏరియా. ఓకేనా? ఎస్పెషలీ వీఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ లైక్ రిచ్ టెక్స్ట్ ఏరియా. ఓకేనా? రిచ్ టెక్స్ట్ ఏరియా పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. లెట్స్ సే ఇక్కడ నాకు సో ప్రైజింగ్ నోట్స్ అని ఇస్తున్నా. అంటే నేను ఫేస్ చేసిన నేమ్స్ కూడా ఇచ్చేస్తున్నా డైరెక్ట్గా. ఓకేనా? సో ప్రైజింగ్ నోట్స్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ నాకు
10,000 ఇచ్చేస్తున్నాను నాకు వాల్యూ. మా రిక్వైర్మెంట్లో కూడా అలాగే ఉంది. నెక్స్ట్, సో visible nodes. Next, save one new again we'll create one more text area, rich text area. తర్వాత ఇక్కడ నాకు సో ప్రపోజల్ డీటెయిల్ నోట్స్, జస్ట్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఇది ఇవ్వండి. ఓకే, 10,000. నెక్స్ట్, సో నెక్స్ట్ save one new. So now again one more rich text area field. నెక్స్ట్, ఇంకో నేమ్ వచ్చేసి ఒక్క నిమిషం చెప్తాను. సో ఇంకో నేమ్ వచ్చేసి నాకు జనరల్ నోట్స్. లెట్స్ మేక్ జనరల్ నోట్స్. ఓకే, సరే. సో లెట్స్ మేక్ 10,000. నెక్స్ట్ సే ఓకే ఫైన్. ఇప్పుడు మనకు 3 ఫీల్డ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ 3 ఫీల్డ్స్ని నేను ఎప్పుడు మ్యాండేటరీగా చేయాలి? ఎప్పుడైతే నాకు స్టేటస్ అనేది నాకు మ్యాండేటరీ అయినా, స్టేటస్ అనేది వర్కింగ్గా ఉన్నప్పుడు. స్టేటస్ వర్కింగ్ అయినప్పుడు లెట్స్ సేవ్. స్టేటస్ మనకు వర్కింగ్ అయినప్పుడు నాకు ఈ 3 ఫీల్డ్స్లో రిఫ్రెష్, స్టేటస్ నాకు వర్కింగ్ అయినప్పుడు నాకు ఈ 3 ఫీల్డ్స్లో డేటా ఉందా లేదని చెక్ చేయాలి. ఇన్ కేస్ డేటా లేకపోతే వీ హ్యావ్ టు త్రో వన్ వ్యాలిడేషన్ మెసేజ్. ఒక వ్యాలిడేషన్ మెసేజ్ అయితే త్రో చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తాం సింపుల్గా ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ యూస్ చేసుకుంటాం. రికార్డ్ టైప్ బేస్ చేసుకొని యూస్ చేసుకుంటాం, రైట్? సో లెట్స్ సే గో టు హియర్ వ్యాలిడేషన్ రూల్స్. సో న్యూ వ్యాలిడేషన్. సో లెట్స్ మేక్ ఎనీ ఎగ్జాంపుల్ నేమ్ టెస్ట్. సో బై డిఫాల్ట్గా మనం ఏం చేస్తాం, వ్యాలిడేషన్ రూల్ అండ్ కండిషన్ యూస్ చేసుకొని, సో దాని కింద మనకి ఏం చేసుకుంటాం, ఈ పిక్ లిస్ట్ వాల్యూ యూస్ చేసుకుంటాం. అంటే వాల్యూని మనం పిక్ చేసుకోవాలి కాబట్టి, రైట్? సో లెట్స్ సే 7 ఫంక్షన్స్ ఉంటాయి, రైట్? ఈ పిక్ వాల్యూ. ఓకే, ఈ పిక్ లిస్ట్ వాల్యూలో మనం ఏం చేస్తాం, స్టేటస్ అనే ఫీల్డ్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకు స్టేటస్ ఇన్సర్ట్. ఓకేనా? స్టేటస్లో మనకు వాల్యూ ఏముండాలి, వర్కింగ్ అనే వాల్యూ మనకు ఉండాలి, రైట్? లెట్స్ కాపీ దిస్ వన్, వర్కింగ్. ఓకేనా? వర్కింగ్ ఉండాలి. దాంతోపాటుగా మనకు డెవలపర్ నేమ్ కావాలి, అవునా? సో డెవలపర్ నేమ్ మనకి ఏం కావాలంటే జస్ట్ లెట్స్ సే రికార్డ్ టైప్లో డెవలపర్ నేమ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, ప్రపోజల్. ఇందాక మనం నేమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ప్రపోజల్. ఓకేనా? సో అదైతే అది, లేదు అంటే మీకు వేరే ఏదైనా కావాలనుకుంటే కూడా దాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, సరే. సో ఇప్పుడు మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. ప్రపోజల్ రికార్డ్ టైప్ ఉంది, దాంతోపాటుగా స్టేటస్ అనేది ఉంది. దాని తర్వాత మనకి ఏం కావాలి, అందులో వాల్యూ ఉందా అని చెక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం బై డిఫాల్ట్ బ్లైండ్గా మనం ఎందుకు ఎక్కడికి వెళ్తాము అంటే లైక్ ఈజ్ బ్లాంక్ ఫంక్షన్కి వెళ్తాం, రైట్? సో ఈజ్ బ్లాంక్ ఫంక్షన్. సో ఈజ్ బ్లాంక్లో మనకి ఏం కావాలి, 3 వాల్యూస్ కావాలి, రైట్? సో జనరల్ నోట్స్ ఒకటి, అగైన్ కాపీ, కామా 3 వాల్యూస్ అయితే మనకు కావాలి, రైట్? సో ఇప్పుడు జనరల్ నోట్స్ ప్లేస్లో మనకి ఏం కావాలి, ప్రపోజల్ నోట్స్, రైట్? ప్రపోజల్ నోట్స్, ప్రైజింగ్ నోట్స్ ఒకటి, ఇన్సర్ట్, దాని తర్వాత ప్రపోజల్ డీటెయిల్ నోట్స్, రైట్? సో నా గో టు పి ప్రపోజల్ డీటెయిల్ నోట్స్. సో ఈ 3 వాల్యూస్ మనకు బ్లాంక్గా ఉన్నాయి లేదా మనం డైరెక్ట్గా చెక్ చేసుకుంటాం, అవునా? కామా నెక్స్ట్ ఇది మనకు ఇక్కడ మనం దీన్ని క్లోజ్ చేస్తాం, మనం నో చెక్ సింటాక్స్. సో సమ్వేర్ వి ఆర్ మిస్సింగ్ ఎర్రర్. ఓకే, ఇక్కడ కామా లేదు, కామా చెక్ సింటాక్స్. ఓకే, నౌ నో ఎర్రర్స్. చెక్ అబోవ్ ఫీల్డ్స్ సంథింగ్, ఏదో ఒక మీరు మెసేజ్ అయితే ఇవ్వండి. అబోవ్ ఫీల్డ్స్ అని ఇస్తున్నాను నేను.
ఓకేనా, అబౌవ్ ఫీల్డ్స్ నా టాప్ ఆఫ్ ది పేజ్ ఇస్తున్నా నా సేవ్. సో జనరల్గా మనం ఒక రిచ్ టెక్స్ట్ మామూలుగా ఒక బేస్డ్ ఆన్ ద పిక్ లిస్ట్ వాల్యూ, ఓకేనా. సో పిక్ లిస్ట్ వాల్యూలో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని ప్రపోజల్ రికార్డ్ టైప్ అయితే ఈ 3 ఫీల్డ్స్లో మనకు డేటా ఉందా లేదని చెక్ చేసుకోవడానికి మనం వ్యాలిడేషన్ ఇలా యూజ్ చేసుకుంటాం, అవునా. బట్ ఇప్పుడు మనకి వ్యాలిడేషన్ వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేద్దాం. నా గో టు హియర్ జస్ట్ కేసెస్, నా ట్రై టు క్రియేట్ వన్ కేసెస్. సో ప్రపోజల్ యాజ్ ఎ రికార్డ్ టైప్, ఓకేనా. అవును, నెక్స్ట్. సో స్టేటస్ వచ్చేసి నేను వర్కింగ్గా తీసుకుంటున్నాను. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చేసేయండి, ఓకేనా. నా ట్రై టు సేవ్. సో రికార్డ్ అనేది సేవ్ అయిపోయింది. సో ఈవెన్ డేటా లేకపోయినా కూడా, ఓకేనా. సో ఈ 3 ఫీల్డ్స్లో డేటా లేకపోయినా కూడా మనకు రికార్డ్ అనేది సేవ్ అయిపోయింది. స్టిల్ ఇక్కడ మనకు వర్కింగ్ అని పెట్టుకున్నా కూడా, ఓకేనా, వర్కింగ్ అని పెట్టుకున్నా కూడా సేవ్ అయిపోయింది. ఇన్ కేస్ ఎందుకు ఇక్కడ వర్క్ అవ్వలేదు అంటే ఇక్కడ ఈ 3 ఫీల్డ్స్ అనేది రిచ్ టెక్స్ట్ ఏరియా, ఓకేనా. సో రిచ్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్లో మనకి ఏముంటుంది అంటే, సో ఇక్కడ మనకు స్పేసెస్ యాక్సెప్ట్ చేయొచ్చు, దాని లింక్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ, దాంతోపాటుగా ఇమేజెస్, మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇందులో మనకు అవైలబుల్గా ఉంటాయి, అవునా. సో అందుకని ఇక్కడ మనకు ఈ బ్లాంక్ ఫంక్షన్ అనేది కీవర్డ్ మనకి యూజ్ అవ్వదు, ఓకేనా. సో ఇన్ కేస్ ఈ బ్లాంక్ ఫంక్షన్ కీవర్డ్లో మనం వేరే ఫీల్డ్ ఏదైనా పెట్టుకుంటే, ఓకేనా, సో లెట్స్ సే సబ్జెక్ట్ కానీ డిస్క్రిప్షన్ కానీ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. కావాలంటే చూడండి. సో నో ఎడిట్. సో ఈ బ్లాంక్ స్పేస్లో లెట్స్ సే నేను ప్రైజింగ్ నోట్స్ తీసుకున్నాను కదా. సో ప్రైజింగ్ నోట్స్ కాకుండా డిస్క్రిప్షన్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ ఇన్సర్ట్, ఓకేనా. నౌ సేవ్, ఓకేనా. సో నౌ ఐఎమ్ ట్రయింగ్ టు ఎడిట్ అండ్ అప్డేట్, విల్ సీ వర్కింగ్. నౌ ట్రై టు సేవ్, జస్ట్ రిఫ్రెష్. నౌ ఎడిట్, నౌ ట్రై టు సేవ్. స్టిల్ మనకు అలో చేస్తుంది, ఓకేనా. సో డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఏముందో చెక్ చేద్దాం ఒకసారి. సో లేదు అంటే దీన్ని కొంచెం కాంప్లికేట్ కాకుండా లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ప్రపోజల్. లెట్స్ రిమూవ్ ప్రపోజల్. రికార్డ్ టైం బేస్ చేసుకోకుండా మనం ట్రై చేద్దాం. చెక్ సింటాక్స్, నో ఎర్రర్స్, నౌ సేవ్. అండ్ పేజ్ లేఅవుట్స్ అసైన్ చేయలేదు కాబట్టి మేబీ ఇష్యూ ఉండొచ్చు. సో లెట్స్ రిఫ్రెష్, వర్కింగ్, ట్రై టు సేవ్. ఓకే, లెట్స్ రిమూవ్ రిమైనింగ్. సో ఇక్కడ నాకు వీటిని తీసేద్దాం. ఫస్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేద్దాం. నా చెక్ సింటాక్స్, నా సేవ్. మనకు స్టేటస్లో వర్కింగ్ ఉంటే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి, అంటే వాల్యూ లేకపోతే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి, రైట్. న్యూ అండ్ సేవ్. ఇది మనకు రైట్ సినారీ కాదు. నౌ విల్ ట్రై టు సేవ్ అది వర్కింగ్ అండ్. సో ఇప్పుడు మనకు చెక్ అబౌవ్ ఫీల్డ్స్ అనే ఒక ఎర్రర్ మెసేజ్ ఇచ్చాం మనం, ఓకేనా. సో ఈ ఫీల్డ్కి మనకు అంటే ఇందులో వాల్యూ ఉందని చెక్ చేసాం, అవునా. బట్ ఈ ఫీల్డ్లో కాకుండా నేను ప్రైజింగ్ నోట్స్ ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్. సో ప్రైజింగ్ నోట్స్లో వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తున్నారో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నేను ఏం చెప్తున్నాను అంటే. నౌ విల్ గో విత్ ప్రైజింగ్ నోట్స్. ప్రైజింగ్ నోట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్, సేవ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోకుండా ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ప్రైజింగ్ నోట్స్లో వాల్యూ ఉందా చెక్ చేయాలి. ఎందుకంటే మనం ఈ డిస్క్రిప్షన్ కాకుండా ప్రైజింగ్ నోట్స్ని అప్డేట్ చేసాం, అవునా. నా గో టు హియర్, లేకపోతే మెసేజ్ని చేంజ్ చేద్దాం, జస్ట్ ఫీల్డ్ దగ్గర ఇద్దాం, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో లెట్స్ సే నౌ ఐఎమ్ గివింగ్ యాజ్ ఏ ప్రైజింగ్ నోట్స్. నౌ ఓకే, ఇప్పుడు మనకి మెసేజ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ప్రైజింగ్ నోట్స్ కింద డిస్ప్లే అవ్వాలి. మనకు డిస్ప్లే అవ్వలేదు, ఓకేనా. సో మనకు ఎర్రర్ అనేది డిస్ప్లే అవ్వలేదు. అదే మనకు అగైన్ ఇప్పుడు నేను ఈ ప్రైజింగ్ నోట్స్ కాకుండా డిస్క్రిప్షన్ అప్డేట్ చేసినాను అనుకోండి, విల్ గెట్ ఎర్రర్. సో డిస్క్రిప్షన్ ఇన్సర్ట్, ఇక్కడ నేను ఫీల్డ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నా, ఓకేనా, అంటే ఫీల్డ్ దగ్గర ఎర్రర్ అవ్వాలన్నమాట. సో నౌ ఐఎమ్ ట్రయింగ్ టు అప్డేట్ హియర్. సో మనకు డిస్క్రిప్షన్. సో చెక్ అబౌవ్ ఫీల్డ్స్, మనం ఏదైతే ఎర్రర్ మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. బట్ ఇదే ఫీల్డ్కి ఈ ప్రైజింగ్ నోట్స్ కానీ అడిషనల్ డీటెయిల్ నోట్స్ కానీ లేకపోతే జనరల్ నోట్స్ కానీ
ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఓన్లీ ఈ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్కి ఎందుకు వర్క్ అవుతుంది అంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేది రిచ్ టెక్స్ట్ ఏరియా కాదు. ఓకేనా? సో ప్రైజింగ్ నోట్స్ కానీ ప్రపోజల్ నోట్స్ కానీ లేకపోతే జనరల్ నోట్స్ కానీ రిచ్ టెక్స్ట్ ఏరియా. సో అందుకనే మనకు ఈ బ్లాంక్ ఫంక్షన్ వర్క్ అవుతుంది మనకు. బట్ రిచ్ టెక్స్ట్ ఏరియా కాకుండా వేరే ఏదైనా మనకు ఉంటే మాత్రం వర్క్ అవుతుంది. ఓకేనా? వేరే ఏదైనా మనకుంటే వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాల్సింది ఎక్కడ? లెట్స్ సే డిస్క్రిప్షన్ కాకుండా మనకి ఎక్కడ త్రో చేయాలి? నేను ప్రైజింగ్ నోట్స్ అనే దగ్గర నేను త్రో చేయాలి ఎర్రర్ మెసేజ్. ఓకేనా? ఎందుకంటే నా రిక్వైర్మెంట్ అది. ఓకేనా? సో లెట్స్ సే ప్లీజ్ మేక్ ష్యూర్ ఎర్రర్ ప్లీజ్ చెక్ ప్రైజింగ్ నోట్స్ ఫీల్డ్ బ్లాంక్ ఆర్ నాట్. ఓకేనా? నాట్ బ్లాంక్ అని చేద్దాం. ఫీల్డ్ నాట్ బ్లాంక్. నోట్స్ ఫీల్డ్ నాట్ బ్లాంక్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రైజింగ్ నోట్స్. ఓకేనా? నౌ సే సో ఇప్పుడు నాకేం కావాలి? ఈ ప్రైజింగ్ నోట్స్ దగ్గర ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. బట్ మనం తీసుకున్న ఫంక్షనాలిటీ ఏంటి? బ్లాంక్ ఫంక్షన్. సో బ్లాంక్ ఫంక్షన్ ప్రైజింగ్ నోట్స్లో ఉన్న అంటే రిచ్ టెక్స్ట్ ఏరియాకి సపోర్ట్ చేయదు. కావాలంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నౌ సేవ్ సి వర్కింగ్ స్టేటస్ తీసుకున్నాం. సో ప్రైజింగ్ నోట్స్ డేటా లేదు. డేటా లేకపోయినా కూడా స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఎర్రర్. ఓకేనా? సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేయాలి అంటే ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ రిచ్ టెక్స్ట్ ఏరియాకి సపోర్ట్ చేయదు. ఓకేనా? సో మరి ఏ ఫంక్షన్ తీసుకోవాలి? సరే రిచ్ టెక్స్ట్ ఏరియా బ్లాంక్ అనేది మనకు పనిచేయదు అని చెప్పినాం. ఓకేనా? సో మరి అప్పుడు ఏం వాల్యూ తీసుకోవాలి అంటే ట్రిమ్ అనే ఫంక్షన్ని తీసుకోవాలి. ఓకేనా? సో మనం ఏం తీసుకోవాలి? ట్రిమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. సో లెట్స్ సే సో మనకి ఇక్కడ ట్రిమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ మనం యూజ్ చేసుకుంటే దాన్ని మనం క్లియర్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇక్కడ సో రిమూవ్ ఆల్ స్పేసెస్ ఫ్రమ్ ద టెక్స్ట్ స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ ద సింగిల్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్. ఓకేనా? అంటే ఈ ట్రిమ్ ఏం చేస్తుంది అంటే మనకు వర్డ్స్ పక్కన స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ని కూడా కన్సిడర్ చేస్తుంది. అంటే మీరు ట్రిమ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇంకో కీవర్డ్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా లెంత్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది లెంత్ అని. ఓకేనా? ఎలియన్ కూడా తీసుకోండి. ఓకేనా? సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ కౌంట్ కూడా తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను టైం బీయింగ్ ట్రిమ్ అయితే తీసుకుంటున్నాను. మీరు లెంత్ కూడా యూజ్ చేసుకొని అయితే మీరు అలాంటి సినారీస్ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. అట్స్ ఏ ట్రిమ్. ఓకేనా? సో ఈ ట్రిమ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాను? ఈ ట్రిమ్లో నేను సింపుల్గా ఈ ప్రైజింగ్ నోట్స్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? ప్రైజింగ్ నోట్స్ యాడ్ చేసి జస్ట్ బ్లాంక్ స్పేసెస్. ఓకేనా? తర్వాత ఈక్వల్ టు బ్లాంక్ స్పేసెస్ ఇచ్చేస్తుంది. అంటే ఎక్కడైనా వైట్ స్పేసెస్ కానీ లేకపోతే అసలు వాల్యూస్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు దీని అంతా తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ బ్లాంక్ ఫంక్షన్లో యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ కాపీ ఇక్కడ. ఓకేనా? సో ఈ బ్లాంక్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ బ్లాంక్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో లెట్స్ రిమూవ్ జస్ట్ చెక్ సింటాక్స్. సో సింటాక్స్ ఎర్రర్ మిస్సింగ్. సో మనకి ఎక్కడో బ్రాకెట్ ఎర్రర్ మనం మిస్ చేసాం. సో దేనికి అండ్ కండిషన్కి ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, రైట్? సో ఈ స్పెసిఫిక్ వాల్యూకి ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఓకేనా? సో దాని తర్వాత మనకు ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్కి తీసుకున్నాము. సో ట్రిమ్కి ఇక్కడ ఉంది. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్కి మనకు బ్రాకెట్ లేదు. అవునా? సో లెట్స్ యాడ్ బ్రాకెట్. స్పేస్ బ్రాకెట్. నౌ చెక్ సింటాక్స్. Incorrect parameters function trim expected one received 2. ఓకే ఫైన్. మరి అయితే సరే మనం ఒక వాల్యూని కాకుండా మల్టిపుల్ వాల్యూస్ నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సింపుల్గా అంటే మేము రియల్ టైంలో యూజ్ చేసిన సినారియోని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. మీరు చూడండి. ఓకేనా? సో ఇక్కడ నేను రికార్డ్ టైం మాత్రం ఇగ్నోర్ చేస్తున్నా. ఓకేనా? రికార్డ్ టైం ఇగ్నోర్ చేసి రిమైనింగ్ వాల్యూస్ చెక్ చేసుకుంటున్నాను. నౌ చెక్ సింటాక్స్. నో ఎర్రర్స్. ఓకేనా? సో ఈ స్పెసిఫిక్ వాల్యూలో స్టేటస్ కంప్లీట్ అని ఉంది కదా, ఇక్కడ నేను కంప్లీట్ అనే ప్లేస్లో వర్కింగ్ అని తీసుకుంటున్నాను.
జస్ట్ ఎగ్జాంపుల్. సో కంప్యూటర్ పీరియడ్లో వర్కింగ్ అని తీసుకుంటాం. ఓకే, వర్కింగ్ అంటే స్టేటస్లో వర్కింగ్ అయినప్పుడు సో బ్లాంక్ ఈజ్ బ్లాంక్ వాల్యూ ట్రిమ్ అంటే ఇందులో డేటా ఉందా లేదా. సారీ, ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఇక్కడ కామా పెట్టలేదు, అంత తేడా. ఓకేనా, ఇంతకుముందు మనం ఇక్కడ కామా పెట్టలేదు, అందుకని ఎర్రర్ త్రో చేసింది. ఫైన్. సో ఇది అయినప్పుడు ఈజ్ బ్లాంక్ కానీ, ఐ మీన్ ఏది ప్రైజింగ్ నోట్స్ కానీ లేదా ప్రపోజల్ డీటెయిల్స్ నోట్స్ కానీ. ఓకేనా, సో ఇప్పుడు మనకు 3 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం టాప్ ఆఫ్ ది పేజ్లో పెట్టుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ ప్రైజింగ్ నోట్స్ కాకుండా చెక్ అబౌవ్ ఫీల్డ్స్ అనేది చూస్తాం. అబౌవ్ ఫీల్డ్స్, అబౌవ్ ఫీల్డ్స్ నాట్ బ్లాంక్ అనేది ఒక మెసేజ్ అయితే ఇచ్చేస్తున్నాం. సో ఓకేనా, ఇప్పుడు నేను ట్రిమ్ యూజ్ చేసుకున్నాను. ఓకేనా, మీరు లెంత్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. నో ఎర్రర్స్. ఓకేనా, నా సేవ్ చెక్ సింటాక్స్, నో ఎర్రర్స్, సేవ్. సో ఇప్పుడు వెళ్ళేసి జస్ట్ రిఫ్రెష్. ఇప్పుడు ఒకసారి మనం దాన్ని ట్రై చేద్దాం. సో వర్కింగ్ ఉంది కదా, జస్ట్ ఎడిట్ అండ్ సేవ్. నౌ సి అబౌవ్, ప్లీజ్ చెక్ అబౌవ్ ఫీల్డ్స్ బ్లాంక్ ఆర్ నాట్. సో మనకి ఏ ఫీల్డ్స్ అనేవి కావాలి. సో ఇక్కడ నేను బ్లాంక్ ఉంది, సో నేను వాల్యూ టెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో నౌ అగైన్ టెస్ట్. ఓకేనా, సో ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు, సేవ్. ఓకేనా, సో ఇక్కడ మనకు ప్రైజింగ్ నోట్స్ ఉంది, ప్రపోజల్ డీటెయిల్స్లో కూడా ఉంది, జనరల్ నోట్స్లో మనకు వాల్యూ లేదు. ఓకేనా, సో జనరల్ నోట్స్లో ఓకే మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో చేసినట్టున్నాం ఇక్కడ. లెట్స్ గో దేర్. జనరల్ నోట్స్ కదా, మేబీ పిక్ లిస్ట్ వాల్యూ సరిగ్గా మనం క్రియేట్ చేయలేదు, అందుకే అది మనకి ఎర్రర్ తీసుకుంది. స్పెల్ మిస్టేక్ ఏదో ఉంది, చూద్దాం. రిచ్ టెక్స్ట్ ఏరియా, జనరల్ నోట్స్ అండర్స్కోర్ కాపీ. మనం తీసుకున్నది కరెక్ట్ అయినా కాదా అని చూడొచ్చు. నా గో టు హియర్, జస్ట్ కాపీ. సో జనరల్ నోట్స్ అది క్లియర్గానే ఉంది. సరే, ఇంకోసారి టెస్ట్ చేద్దాం. జస్ట్ గో హియర్, రిఫ్రెష్. సో నౌ న్యూ అండ్ నౌ ట్రై టు సేవ్. ఓకే, సో న్యూ కాబట్టి మనకు డేటా ఉన్నా లేకపోయినా మనకు ఎర్రర్ మెసేజ్ అయితే ఏం త్రో చేయదు, అవునా. సో నౌ సేవ్. సో ఇప్పుడు మనకు న్యూలోకి వెళ్ళేసి వర్కింగ్ అని తీసుకున్నాం అనుకోండి, వర్కింగ్. సో నౌ ట్రై టు సేవ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకు ప్లీజ్ చెక్ అబౌవ్ ఫీల్డ్స్ అని వచ్చేస్తుంది. ఓకేనా, సో లేదు మీరు స్పెసిఫిక్గా ఏదో ఒక ఫీల్డ్ దగ్గర మాత్రమే మీరు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి అనుకుంటే, సో ఇక్కడ మీరు వాలిడేషన్ రూల్లోకి వెళ్ళేసి సింపుల్గా, అంటే ఇప్పుడు మనకు 3-4 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనము ఒకే ఫీల్డ్ దగ్గర మనం ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయలేము. ఓకేనా, సో అలా కాకుండా మీరు వేరే దగ్గర ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ దగ్గర మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటే మీరు ఒక కండిషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దీస్ 2. జస్ట్ ఎగ్జాంపుల్ తీసేస్తున్నా. నౌ చెక్ సింటాక్స్, నో ఎర్రర్స్, సేవ్. అంటే స్టేటస్లో వర్కింగ్ అయినప్పుడు ప్రపోజల్ డీటెయిల్ నోట్స్లో వాల్యూ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఓకేనా, నా గో టు హియర్, జస్ట్ ట్రై టు సేవ్. మనం ఎర్రర్ మెసేజ్ మార్చలేదు ఇక్కడ, చేంజ్ చేయలేదు. ఎడిట్. సో ఫీల్డ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనం వెళ్ళేసి ప్రపోజల్ డీటెయిల్ నోట్స్ అండ్ సేవ్. ఓకేనా, నా గో టు హియర్, జస్ట్ ట్రై టు సేవ్ అగైన్. సో ప్లీజ్ చెక్ ఫీల్డ్స్ బ్లాంక్ ఆర్ నాట్ అని ఇచ్చాం. సో మనం ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ ఏంటి, ఏ ఫీల్డ్ దగ్గర ఇచ్చాం, ప్రపోజల్ డీటెయిల్ దగ్గర ఇచ్చాం మనం. ఓకేనా, సో ఇది బ్లాంక్ ఉంది కాబట్టి మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. అదే బ్లాంక్ కాకుండా ఏదైనా వాల్యూ ఉంటే మనకు ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. ఓకేనా, సో ఇలాగ మనకు మల్టిపుల్ వాల్యూస్ కావాలనుకుంటే మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవచ్చు, లేదా సింగిల్ వాల్యూ కావాలనుకుంటే సింగిల్ ఫీల్డ్ తీసుకోవాలనుకుంటే సింగిల్ ఫీల్డ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, సో లేదు మీరు స్పెసిఫిక్గా ఒక రికార్డ్ టైప్ని బేస్ చేసుకొని యూజ్ చేయాలి అంటే మాత్రం ఇంతకుముందు నేను అప్లై చేసాను చూసారా, సో దాన్ని మీరు యూజ్ చేసుకున్నా సరిపోద్ది. అంటే సో డైరెక్ట్గా ఇలా. ఓకేనా, సేవ్.
సో ఇందులో మనకి ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్గా ఒక రికార్డ్ టైప్ మాత్రమే ఉంటేనే, ఓకేనా. అంటే ఒక రికార్డ్ టైప్తో క్రియేట్ చేసిన రికార్డ్కి మాత్రమే, ఈ ప్రపోజల్ రికార్డ్ టైప్తో క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి మాత్రమే ఈ ఫీల్డ్స్ అన్నీ మనకు అప్లికబుల్ అవుతాయి, ఓకేనా. రిమైనింగ్ ఫీల్డ్స్ మనకు అప్లికబుల్ కావు, ఓకేనా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ మనకు రిచ్ టెక్స్ట్ ఏరియాకి సపోర్ట్ చేయదు, ఓకేనా. ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ రిచ్ టెక్స్ట్ ఏరియాకి సపోర్ట్ చేయదు, ఓన్లీ ఇట్ విల్ బి సపోర్ట్ డిఫరెంట్ ఫంక్షన్, ఓకేనా. రిచ్ టెక్స్ట్ ఏరియా కాకుండా వేరే టైప్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి మాత్రమే ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ పనిచేస్తుంది, ఓకేనా. సో ఇలాంటి రిచ్ టెక్స్ట్ ఏరియాకి పని చేయాలంటే మనం ట్రిమ్ని కానీ లేకపోతే లెంత్ అనే ఫీల్డ్ని కానీ లెంత్ అనే ఫంక్షన్ కానీ మనం యూజ్ చేసుకోవాలి, ఓకేనా. క్లియర్. ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.